చూడండి స్టూడెంట్స్, మనం చేసేది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 4.1 ఎక్సైజ్ నెంబర్ 1లో 6th క్వశ్చన్ అయితే చేస్తున్నాం. చూడండి, హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటే ఏంటి? ఒక పెరిమీటర్ అంటే ఏంటి? మనకి 2 × L+B, దానిలో హాఫ్ అంటే 2 × L+Bలో హాఫ్. గార్డెన్ అంట, గార్డెన్ ఉంది రెక్టాంగులర్ షేప్లో. లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విత్ ఈజ్ 36 meters. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్. అయితే గార్డెన్ యొక్క లెంత్ ఎంత, బ్రెత్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు క్వశ్చన్ పిల్లలు ఈ చాప్టర్ నుంచి మనం క్వశ్చన్ ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే మనం అంత ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. రైట్, అర్థమవుతుంది కదా పిల్లలు మీకు నేను చెప్పేది? ఓకే, చూడండి ఇప్పుడు ఆన్సర్ అయితే చూడండి. లెంత్ ఆఫ్ ది గార్డెన్ ఎక్స్ మీటర్స్. ఈ ఎం అంటే ఏంటి పిల్లలు? ఎక్స్ మీటర్స్ అనుకున్నాను నేను. లెంత్ ఆఫ్ ది గార్డెన్ ఆర్ మనం ఎల్బి అనైనా తీసుకోవచ్చు. విత్ బి వై మీటర్స్. విత్ ఎంత? వై. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ఏంటి? లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విత్. లెంత్ అనేది 4 meters ఎక్కువ దేనికన్నా? విత్ కన్నా. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 4. రైట్, అర్థమైందా పిల్లలు మీకు? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ గార్డెన్ ఈక్వల్ టు 36 meters. ఇది ఎలా వచ్చిందో చూడండి. మనకి మామూలుగా పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × L+B. మనకి ఏమడిగాడు? హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. సో హాఫ్ 2 క్యాన్సిల్ అయింది. చూడండి, ఇక్కడ ఎల్ అంటే ఎక్స్, బి అంటే వై కదా. ఎక్స్ ప్లస్ వై తీసుకున్నాను ఈక్వల్ టు 36. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 36. ఎక్స్ ప్లస్ వై మైనస్ 36 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. 1 and 2ని సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం. అయితే మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ కూడా 1 ఉంది. కానీ ఇక్కడ నెగిటివ్ వై ఉంది, ఇక్కడ పాజిటివ్ వై ఉంది. సో మనం 1 and 2ని యాడ్ చేసామనుకో సైన్లు మార్చే అవసరం లేదు, వై క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈక్వేషన్ 1 + 2 x minus y minus 4 equal to 0, x plus y minus 36 equal to 0, 2x minus 40 equal to 0, 2x equal to 40, x equal to 20. ఇప్పుడు మనం ఏం చేయాలి? x వాల్యూ రాగానే ఈక్వేషన్ 1 or 2లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను నిన్నటి క్లాస్లో చెప్పాను, మీరు 1లో చేసినా 2లో చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. x minus y minus 4 equal to 0, 20 minus y minus 4 equal to 0, 16 minus y equal to minus 16, y equal to 16. లాస్ట్లో కన్క్లూజన్ మాత్రం కన్ఫామ్గా రాయండి పిల్లలు, అర్థమవుతుందా? ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చూసినా చూడకపోయినా లాస్ట్లో మనం రాసిన కన్క్లూజన్ మాత్రం డెఫినెట్లీ చదువుతారు. సో నీట్గా కన్క్లూజన్ అనేది కన్ఫామ్గా రాయండి ఈ చాప్టర్ వరకు. అయితే మాత్రం లెంత్ ఆఫ్ ది గార్డెన్ ఎంత? 20 meters. విత్ ఆఫ్ ది గార్డెన్ ఎంత? 16 meters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి పిల్లలు, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది ఈ చాప్టర్ నుంచి. ఇది చూడండి ఒకసారి మీరు. అసలు we have a linear equation. మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు. 2x + 3y - 8 = 0. అయితే write another linear equations in 2 variables. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మనం ఇంకొక 2 రాయాలి. ఓకే, అది ఎలా రాయాలని చూడండి. ఫార్మ్స్ ఒకటి పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఫస్ట్ వన్ ఏంటో చూడండి, పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సెకండ్ది కోఇన్సిడెంట్ లైన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఇవి రాయాలి. ఓకే, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కూడా చూడండి. మనం ఇప్పుడు ఈ 3 లైన్స్ని రాయాలి. రైట్, నేను అండర్లైన్ చేశాను కదా, మీకు క్వశ్చన్ అర్థమవుతుంది కదా పిల్లలు? చూడండి. ఓకే, ఫస్ట్ మనకి ఏంటి? గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాం. అసలు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏ ఫామ్లో ఉంటాయి? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనకి a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 ఫామ్లో ఉంటాయి. అయితే మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వడానికి కండిషన్ ఏంటి? a1/a2 ≠ b1/b2. రైట్, అంతే కదా. ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనం ఆల్రెడీ ఇదే చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్ చేసాము. a1/a2, b1/b2, c1/c2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఇచ్చిన లైన్స్ అనేవి ఏ లైన్సో మనం కన్క్లూజన్ ఇచ్చాం వాటికి. అదే చూడండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే a1/a2 ≠ b1/b2 అవ్వాలి. అదే ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే a1/a2 = b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇవేమవుతాయి? ప్యారలల్ లైన్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, a1/a2 = b1/b2 = c1/c2. మొత్తం కోఎఫిషియెంట్స్ అన్నీ ఈక్వల్ అయితే ఇదేమవుతుంది? కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలంటే రిక్వైర్డ్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్, ఇదే కాదు నువ్వు ఇంకేదైనా రాసుకోవచ్చు. ఇక్కడ 2x రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చిన దాంట్లో 3 ఉంది కదా, 5y రాసుకోవచ్చు. -8 ఉందా పైన. ఓకే, ఇక్కడ 7 రాసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఏదన్నా రాసుకోవచ్చు. మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ 2/,
3 నాట్ ఈక్వల్ టు 3/7 సరిపోతుందా? అలానే 2/2 నాట్ ఈక్వల్ టు 3/5. 1 నాట్ ఈక్వల్ టు 3/5 కదా, 2/2 అంటే క్యాన్సిల్ అయిపోతుంది, 1 అవుతుంది. రైట్, అర్థమైంది. ఇలా సో మెనీ ఈక్వేషన్స్ మనం ఎన్ని కావాల్సినా రాసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వన్ ప్యారలల్ అవ్వాలంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 అవ్వాలి, బట్ c1/c2 నాట్ ఈక్వల్ టు అవ్వాలి. చూడండి ఇక్కడ 2/8 3/12, 2/8 ఎంత 2/8 ఈక్వల్ టు 3/12 కదా. ఇది దీన్ని 2 టేబుల్ 1 టైమ్స్, దీన్నేమో 4 టైమ్స్ 1/4, 3 టేబుల్ దీన్ని 1 టైము, దీన్నేమో 4 టైమ్స్ 1/4 అండ్ అలాగే అక్కడ ఏమొచ్చింది, అక్కడ -8, ఇక్కడ 9. సరిపోయిందా కండిషను? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలంటే ఏమవ్వాలి, అన్నీ ఈక్వల్ అయిపోవాలి. సో ఏదైనా ఒక టేబుల్తో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 2తో చేసామనుకో 4, 2 3 6, 2 8 16, 4 2తో కానీ 3తో కానీ నీ ఇష్టం. నేను 3తో మల్టిప్లై చేసి రాసాను చూడండి. 6x + 9y - 24. ఒకసారి ఇది a1/a2 చేస్తాను చూడండి పిల్లలు. 2/6 ఈక్వల్ టు ఎంతది 3 కదా, 3/9 ఈక్వల్ టు -8/-24. మొత్తం ఇది సరిపోతుందా చూడండి. 1/3 మైనస్ పోతుంది, 1/3. కండిషన్ సరిపోయింది కదా. ఓకే పిల్లలు, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.